सहनाववतु सहनौ भुनक्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम्। श्रीमद्भागवतं सप्तम स्कंदम సప్తమ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి పైనుండి కిందికి జారడం, అవునా? ఇప్పుడు మనమంతా ఎక్కడి నుండి వచ్చాం? మా ఇంటి నుండి వచ్చామండి. ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి గర్భం నుండి వచ్చానండి. ఇది కూడా ఇంత మీద ఉన్నవాడు చెప్పిపోతాయి. ఈ భూమి మీదకి జీవుడుగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? జీవుడుగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే భగవంతుడి నుండి జారి వచ్చావు. భగవంతుడి నుండి జారి వచ్చాను. అదేనా అండి? ఉదయం క్లాసు గుర్తుందా? ఉదయం క్లాసు విన్నవాళ్ళు ఎవరెవరు? అంతే, గుర్తుందా? ఎక్కడి నుండి వచ్చావయ్యా అంటే ఈ భూమి మీదకేమో ఈ శరీరం ఉంటుంది. తల్లి గర్భంలో శరీరం తారని ఇక్కడ వచ్చారు. మరి తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చావు? సూక్ష్మ శరీరముగా తండ్రి హృదయంలోకి వచ్చి ఆ గర్భంలో, తండ్రి గర్భంలో కోరికను పుట్టించి ఆయన వీర్యంతో సహా సూక్ష్మ శరీరం తల్లి గర్భంలో ప్రవేశించి స్థూల దేహాన్ని తయారు చేసుకుంది. మరి ఆ సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ తల్లి మాయ. ఆ మాయలో నుండి సూక్ష్మ శరీరం విడిపడి బయటకు వచ్చింది. 14వ అధ్యాయంలో చెప్పాడు, అందరికీ తల్లి మాయ, అందరికీ తండ్రి నేరు అని. అయితే మాయ అనేటువంటిది పూర్వజన్మల కర్మల యొక్క ఫలం. సమష్టి కారణ శరీరాన్ని మాయ అన్నారు. ఈ భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు అయితే ఉన్నాయో అవే కాదు, సర్వలోకాలు, సర్వ జీవరాశులు మొత్తం సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోయినప్పుడు అది మాయ అవుతుంది, కనిపించని స్థితి. అందులోకి భగవంతుడు చైతన్యం ప్రవేశిస్తేనే మాయ కదులుతుంది. భగవంతుడు చైతన్యం ప్రవేశించనంత వరకు మాయ కదలదు. మాయ కదలిక లేనిది. భగవంతుడు చైతన్యం ప్రవేశిస్తే అది కదలడం మొదలు పెడుతుంది. ఫ్యాను ఎంత విలువ చేస్తుందండి? 1000, 2, 3000, 4000, 5000, 10,000, ₹1,00,000 ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఆ ఫ్యాన్లోకి
పవర్ ప్రవేశిస్తేనే అది కదిలేది, ప్రవేశించినంత వరకు అది కదలదు. 4 లక్షలు పెట్టి టీవీ కొన్నామండి, అఫ్ కోర్స్ పవర్ ప్రవేశించకపోతే అది కదలదు, దాంట్లో బొమ్మ కనిపించదు. అలాగే మాయ ఉంది, త్రిగుణాత్మిక సత్వ రజస్తమో గుణాలతో కూడి ఉన్న మాయ కదలకుండా అవ్యక్తంగా భగవంతుడిలో ఉంటుంది. అదే మాయ, అదే శక్తి, అదే అమ్మవారు ఆదిశక్తి. భగవంతుడు బీజస్వరూపంలో ప్రవేశించినప్పుడు అది కదులుతుంది. విత్తనం విత్తనంగా ఉంది, మొలకెత్తదు. విత్తనం భూమిలో వేసాం, మొలకెత్తుంది. కానీ సచ్చు విత్తనం వేస్తే, విత్తనాలు చల్లేటప్పుడు వేరేస్తారుగా సచ్చు విత్తనాలండి అని కదా. అవి కారణం ఏంటంటే దాంట్లో చైతన్యం లేదు. అలాగే ఇక్కడ చైతన్య స్వరూపమైన భగవంతుడు కారణ శరీరంలో ప్రవేశిస్తూనే అది ఒక్కసారి కదలడం మొదలు పెడుతుంది. ఆ కదలడంతో ఏమవుతుందయ్యా, జీవరాశులన్నీ విడిపోతున్నాయి. గొర్రెలు మేపేవాళ్ళు రాత్రి అయితేనే గొర్రెలు దొడ్లో దోలుతారు. గొర్రె పిల్లలు ఉంటాయి, అవన్నీ ఏం చేస్తారు, తీసుకొని పెద్ద గంప కింద వేసేస్తారు. రాత్రి కూడా ఎక్కడున్నాయి ఏమున్నాయి ఏమీ కనిపించవు గొర్రె పిల్లలని, కామ్గా ఉన్నాడు. తెల్లారింది అనుకోండి, లోపల నుంచి అరవడం మొదలు పెడతాయి. ఒక్కసారి ఆ గంప తీస్తే దానికి 8 పిల్లలు ఉంటాయి, వెళ్ళిపోతాయి. అవునా? అలాగే భగవంతుడు లోపలికి మాయ వెళ్ళి చేరిపోయి ఉంటుంది, కదలిక లేకుండా. చైతన్యం ప్రవేశిస్తూనే అది కదులుతుంది. సర్వ జీవరాశులు విడపడుతూ ఉన్నాయి. అవునా? భగవంతుడు చైతన్య స్వరూపుడై కారణ శరీరంలో ప్రవేశిస్తే అందులో నుంచి కదలక పుట్టి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తే సూక్ష్మ శరీరం కదిలి దానికి అవసరమైన గర్భాన్ని చూసుకొని వెళ్ళి అందులో ప్రవేశిస్తుంది కదా. ఆ స్థూల శరీరం తయారవుతుంది. ఆ స్థూల శరీరంలో ఆయన ప్రవేశిస్తేనే అది బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తూ అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. బయటకు వచ్చి అనుభవించేది ఈ లోపల ఉన్న జీవుడా లేక దేహమా? దేహం అనుభవాలు పొందుతుందా, లోపల ఉన్న జీవుడు అనుభవాలు పొందుతాడా? అనుభవించేది ఏదయ్యా? జీవుడే. అదేంటంటే మాకు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ఈ నోరు తింటుంది, కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, కాళ్ళు చేతులు పనులు చేస్తున్నాయి, జీవుడు గీవుడు అని అంటారే, మాకు కనిపించలేదే. ఓకే ఓకే ఓకే, మనిషి చనిపోయాడు అంటే ఏమని అర్థం? లోపల జీవుడు వదిలేశాడు. దేహం ఉందా లేదా? కళ్ళున్నాయి లేవా? చెవులున్నాయి లేవా? కాళ్ళున్నాయి లేవా? నోరుందా లేదా? అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ ఏది పని చేయదు. ఏది పని చేయదు. కొంతమంది కళ్ళు తెరుచుకోని చచ్చిపోతారు. లోపల జీవుడు కళ్ళలోంచి వెళ్ళిపోయాడు, ప్రాణం కళ్ళలోంచి వెళ్ళిపోయిందండి. అవునా? చెవులు ఎప్పుడు తెలుసుకునే ఉంటాయిలేండి, కానీ కొంతమంది నోరు తెలుసుకొని చనిపోతారు. నోట్లో నుంచి వెళ్ళిపోయిందండి ప్రాణం, నోట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ నోట్లో నీళ్లు పోయింది, పోవు లోపలికి. ఆ ఎదురుగా వచ్చి కొంతమంది తట్టి వెళ్ళి ఒక మాట అయినా మాట్లాడవా, ఒకసారి అయినా నా వైపు చూడవా అంటారు. చూస్తున్నా నాయకుళ్ళు మాట్లాడతాడు లేడు, ఎందుకంటే అంతవరకు వ్యవహరించిన వాడు అక్కడ లేడు. అవునా? కళ్ళతో చూసేవాడు, చెవులతో వినేవాడు, ముక్కుతో గాలి పీల్చేవాడు, నోటితో మాట్లాడేవాడు, చేతులతో పని చేసేవాడు, కాళ్ళతో తిరిగేవాడు అక్కడ లేడు, వాడు వదిలేశాడు. విచిత్రం ఏంటయ్యా అంటే వాడు ఇక్కడ ఉన్నంత వరకు మనం గుర్తించు ఉన్నాడని, వాడు వెళ్ళిపోయిన తర్వాతనే వచ్చి లవలవలవలవలని ఊరుకుంటున్నాం. అయ్యో పోయావే అని. ఏమయ్యా, బతుకున్నంత వరకు గుర్తించచ్చుగా. ఎవడు వాడు? దేహమే అనుకుంటాం. అవునా? ఆ దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంది కదా, కానీ ఇది పనిచేయదు. ఆ లోపల ఉన్నవాడు ఉన్నాడే, వాడు జీవుడు. వాడు భగవంతుడి నుండి అలా విడిపడి కారణ శరీరంలో, సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరంలో ప్రవేశించి బయటకు కొట్టుకుంటున్నాడు. ఆ పై నుండి కిందికి రావడాన్ని సప్తా అంటారు. స్లిప్ అనే ధాతువు నుండి జాలు ఆరడం అంటారు.
అయ్యా ఈ సప్త అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, ఎగబ్రాకడము అని. మీరు గమనించారో లేదో, వాన జడి వాన పడుతుంది అని అనుకోండి, అక్కడక్కడ చెరువుల్లో చేప పిల్లలు ఉంటాయి, చేపలు ఉంటాయి, ఆ చిలుకలు పట్టుకొని పైకి వెళ్తాయి, అలా వెళ్తాయి. ఎగబ్రాకడం మన ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. ఆ స్కూళ్ళల్లో జారుడు బండ్లు ఉండేవి అప్పుడు, గవర్నమెంట్ స్కూల్స్లో కదా, జారుడు బండ్లు ఉండేవి. ఆ పైకి ఎక్కి వెనకలు ఉండి కింద అక్కడ కూడా కూర్చున్నాడా షీ అని కిందికి వచ్చేసాడు కదా. మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, వెనక నుండే ఉంటాడు. కానీ అందరిలో ఒకడు ఉంటాడు మెరుకు లాంటి వాడు, వాడు అటు నుంచి జారిన వైపు నుండి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా కదా, అందరూ ఎక్కలేరు. జారిపోవడానికి అందరికీ చేత అవుతుంది, అవునా, అందరం జారిపోయాం. కానీ ఒకనొకడు ఉన్నాడే, వాడు ఏం చేస్తాడు, వెనక నుండి కాదు ముందు నుండి ఎక్కడానికి ట్రై చేస్తాడు. వాడు కొంచెం దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జారిపోయే వైపు నుండే పైకి పట్టుకుంటాడు. వాడు ఒకేసారి ఎక్కలేడు, ఒకసారి 2 మెట్లు ఎక్కుతాడు జారిపోతాడు, 4 మెట్లు ఎక్కుతాడు జారిపోతాడు, 5 మెట్లు ఎక్కుతాడు జారిపోతాడు, తర్వాత జంప్ చేస్తాడు. వాడు ఇంకా దానికంటే ఇంకా ఎత్తైంది ఎగరడానికి ప్రయత్నం చేస్తాడు, వాడు ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు. అలాగే మనుష్యాణం కదే సహస్రేషు కశ్చిత్ సిద్ధయే అంటారు. అలాగే వేల మందిలో ఒకనొకడు ఎదురెక్కడానికి ప్రయత్నం చేశాడే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అనేక వేల మంది మనుష్యులలో ఎక్కడి నుంచి దిగజారాడో అక్కడికి ఎక్కడానికి ట్రై చేస్తారు. అక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా సపోర్ట్ ఏంటయ్యా, ఒక నామం రూపం సపోర్ట్. అలా ఎక్కే విధానాన్ని భక్తి జ్ఞానము అంటారు. ఎలా ఎక్కాలో తెలియాలి, జ్ఞానం ఎక్కడికి ఎక్కాలో కూడా తెలియాలి, అవునా. ఎక్కడికి ఎక్కాలి, జ్ఞానం బోధిస్తుంది. ఎలా ఎక్కాలి, భక్తి సపోర్ట్ చేస్తుంది. భక్తి జ్ఞానాలు ఎవరికైతే ఉన్నాయో అక్కడ ఎదురెక్కడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా స్రిప్ అనే ధాతువు నుండి సప్తా పైకి ఎక్కడం అండి. అయితే ఈ సప్తమ స్కందంలో 2 కనిపిస్తాయి, ఒకే స్టోరీ. ఒకడు దిగజారేవాడు కనిపిస్తాడు, అక్కడే వాడు పక్కన ఉంటే వాడు పైకి ఎక్కేవాడు కనిపిస్తాడు. ఇక్కడ మనకు స్వేచ్ఛ, వాడినైనా అనుసరించవచ్చు, వీడినైనా అనుసరించవచ్చు, అవునా. ఆ దిగజారేవాడు ఉన్నాడు, ముల్లోకాధిపతి, లక్షల సంవత్సరాల వయస్సు ఉన్నవాడు, అవునా, అధికారి. ఇంకొకడు ఎక్కుతున్నాడే, వాడు బచ్చాగాడు, 7 ఏళ్ళలోడే, వాడు కూడా 7 ఏళ్ళలోడే చిన్న పిల్లాడు. వాడు ఆ విష్ణుదేవుడు కూడా నిద్ర లేకుండా చేశాడు, అవునా. పరిగెత్తుకుంటూ వచ్చే ఆ లక్ష్మీనారాయణలే ఈయన వెంట, ఈ పిల్లాడు వెంట పడుతుంది. ఎవరు ఆ పిల్లాడు, ప్రహ్లాదుడు, అవునా. పైకి ఎక్కుతున్నాడు ప్రహ్లాదుడు, కిందికి దూకుతున్నాడు హిరణ్యకశిపుడు. 2 మనం హిరణ్యకశిపుడిని అనుసరిద్దామా, ప్రహ్లాదుని అనుసరిద్దామా, ఎవరిని అనుసరిద్దాం, బచ్చగాడు వాడే రకరకాల బాధల్లో ఉన్నాడు, వాడిని అనుసరిస్తే మనకంటే ఎలాగో వాళ్ళ నాన్నగారికి అధికారం ఉంది, వాళ్ళని అనుసరిస్తే కదా మనకు కూడా ఏదైనా పైసలు వస్తాయి, అవునా కాదా. అందరూ ఎవరిని అనుసరిస్తాడయ్యా, వాడయ్యా అధికారంలో ఉన్నాడు, వాడి వైపు వెళితే కదా మనకు కూడా ఏమైనా పడుతుంది, అవునా కదా. ఎవరు ఎక్కువ మంది, ఎటువైపు ఎక్కువ మంది, కష్టాల్లో ఉన్నవాడిని అనుసరిద్దామా, అధికారంలో ఉన్నవాడిని అనుసరిద్దామా. ఏమయ్యా, అది అప్పటి కథ, ఇప్పుడు ఉందా లేదా, ఉందా లేదా. హిరణ్యకశిపుని సంతానం కొనసాగుతూ ఉందా లేదా, కొనసాగుతుందా లేదా. ఏమయ్యా, ఆ కొడుకే ప్రహ్లాదుని సంతానం కొనసాగుతుందా లేదా, ఇద్దరి సంతానం కొనసాగుతుంది, అవునా. ఒక త్రాసుకు 2 ప్లేట్లు లాగా అదొకసారి ఇదొకసారి, అదొకసారి ఇదొకసారి, అవునా కదా. కదులుతూనే ఉంది, కదులుతూనే ఉంది, 2 ఉన్నాయి. అయితే ఎవరు ఎటువైపు పోవాలి, స్వామి మీరే చెప్పండి, ఎటువైపు వెళ్ళమంటారు.
ఆహా అని అడగరు ఎవరు ఎక్కువ మంది. ఏమడుగుతారు? ఎటువైపు వెళితే సులభం? అవునా? ఎటువైపు వెళితే లాభం? ఎటువైపు వెళితే లాభం? ఓ తండ్రి వ్యాపారం మొదలు పెట్టాడట. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల 10 పైసలతో ఒక వ్యాపారం మొదలుపెట్టాడు అనుకోండి. 100 రూపాయలు 10 పైసలు. షుగర్కి వచ్చేటప్పటికి ఏమైంది? 90 రూపాయల 99 పైసలు మిగిలింది సంవత్సరాంతంలో. లాభమా నష్టమా? 100 రూపాయల 10 పైసలతో మొదలుపెట్టాడు. ఇప్పుడు 90 రూపాయల 99 పైసలు వచ్చింది. వాళ్ళ కొడుకున్నాడు పక్కన. ఆ లెక్కలు చూశాడు. డాడీ రూపాయల్లో కొంచెం తక్కువ వచ్చిన నష్టం వచ్చిన పైసల్లో చాలా లాభం వచ్చింది. అవునా? పైసల్లో చాలా 90 పైసలు లాభం వచ్చిందిగా. 89 పైసలు లాభం. తగ్గిపోయిందంట. జస్ట్ 10 రూపీస్. 10 రూపీసే కదా పోయింది. కాబట్టి అందరూ కూడా ఏమి లెక్క పెడతారయ్యా అంటే ఈ స్థూల దేహానికి అవసరమైన అవి పెరుగుతున్నాయా లేదా? అవునా? ఆ లోపల సూక్ష్మ శరీరం ఉంది. కోట్ల జన్మల నుండి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కనిపించదు. ఏమయ్యా? సద్గుణాల కొరకు, సత్ఫలాల కొరకు, విజ్ఞానం కొరకు. అది కనిపించదు. అవునా కదా? కోట్ల జన్మల నుండి సంపాదిస్తూ ఉన్నది నువ్వు కూడబెట్టుకొని పైకి తీసుకోవాలన్నా ఇక్కడికిక్కడే కనిపించి మళ్ళీ ఈ దేహంతోనే నశించిపోయేటువంటి సంపదల కొరకు ప్రయత్నం చేయాలా? కనిపించేదే కదా అండి ఉన్నట్టు. కనిపించినది ఉన్నట్లా? కనిపించినది కనిపించింది కదా ఉన్నట్లే ఎట్లా లెక్క పెడతావు కదా? కాబట్టి కనిపించే దానికోసమే. పైగా ఇంకొకటి ఏంటి అంటే నేను చేసిన కర్మకు ఇప్పుడే ఫలం కనిపించాలి. ఇన్స్టంట్ ఎప్పటికప్పుడే ఫలాలు వచ్చేటువంటిది కావాలి అని. అవునా? అందరూ ప్రయత్నం చేసే దాని కొరకేనా? కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక గుణం సంపాదించాలి అని అంటే నిన్నో మొన్నో ఆయన ధర్మపురి శ్రీనివాస్ చనిపోయాడు. ధర్మపురి శ్రీనివాస్ అవునా? పెద్ద ఆయన. ఓకే బయలేండి. ఆయన కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ఇది రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. అవునా? ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూసారా? మా నాన్నే నాకు బలం, శక్తి, జ్ఞానం, సర్వస్వం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కొడుకు. ఇచ్చి నేను ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే మా నాన్న కారణము. ఎలా అంటే ఒక 3 విషయాలు చెప్పాడు. అవునా? ఎదుర్కో, పోరాడు, ధైర్యాన్ని వదులుకోకు. ఈ 3 పాయింట్లు మా నాన్న నేర్పించాడు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని అన్నా. నిజమా అబద్ధమా? ఫ్లాష్ బ్యాక్లు బ్యాక్గ్రౌండ్లో మనకు వద్ద అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి నిరంతరం నిజంగా పైకి వెళుతున్నాడు అంటే వెనకలు లేదేమొద్దు, కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఈ 3 అవసరం. ఎదుర్కో, పోరాడు, ధైర్యాన్ని వదలకు. అవునా? ఎదుర్కో, దేని సమస్యలు వచ్చినప్పుడు. భయపడకు, పోరాడు. ధైర్యాన్ని వదలకు. అతని బిజినెస్లు ఏంటి, అతని రాజకీయం అవన్నీ మనకు అవసరంలా. ఒక వ్యక్తి ముందుకెళ్ళాలి అని అంటే కొన్ని చోట్ల కొన్ని విషయాలు అవసరం అదే కదా. ఇది ఉండాలి అండి. ఇప్పుడు ప్రహ్లాదుడి విషయమో చూడండి, హిరణ్యకశిపుడి విషయమో చూడండి. హిరణ్యకశిపుడికి ఒక ఆధిపత్యం ఉంది. వాడు ఏమైనా చేయగలగచ్చు. వాడు పోరాడాలా? వాడు ఎదుర్కోవాలా? ధైర్యాన్ని వహించాలా? అయ్యా భగవంతుడు కాళ్ళు పట్టుకోండి అంటే వాడు సచ్చరిత్రుడుగా మిగిలేవాడు. అదొక్కడు వదిలేశాడు. అవునా కదా? భగవంతుడు కాళ్ళు పట్టుకోండి అంటే
సచ్చరిత్రుడుగా మిగిలేవాడు. వాళ్ళు ఏదో అది వదిలేశాడు, దానికి భగవంతుడు వచ్చి చంపేశాడు. వాళ్ళ కొడుకు చేతిలో ఓడిపోయాడు. వాళ్ళ 1,00,000 సంవత్సరాలు త్రిలోకాధిపత్యం. కొడుకు ఏముంది? చిన్న పిల్లాడే. అవునా? ఎన్నేళ్ళు ఉంటాయి? 7 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు అయ్యా, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు అయ్యా. ఆఫ్ కోర్స్ సపోజ్ పిల్లాడేగా, చదువుకునేవాడు. వాడికి అధికారం ఉందా? ఐశ్వర్యం ఉందా? దేహంలో బలం ఉందా? ఉందా? పిల్లాడికి ఏముంది? ఏమీ లేదు. కానీ ఎవడు గెలిచాడు? వైకుంఠాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రహ్లాదుడికి ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వస్తుందో ఆదుకోవాలి అనే దాంతో పరిగెత్తి ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమయ్యా, ఈయన ఏం ప్రయోగించాడో ఆయన ఏం ప్రయోగించాడు? సత్యధర్మాలని వదలకూడదు అని చెప్పాడు ప్రహ్లాదుడు. అవునా నాన్న? సత్యాన్ని వదలకూడదు, ధర్మాన్ని వదలకూడదు, అందరికీ అధికారి ఆ నారాయణుడే. నారాయణుడికి ఎదురు వెళితే సర్వనాశనమే, నారాయణుడు అనుసరిస్తే సర్వము లభిస్తుంది అని వెంటబడి పరిగెత్తి చంపాడు హిరణ్యకశిపుణ్ణి. అవునా? వెంటబడి పరిగెత్తి రక్షించాడు ప్రహ్లాదుడు. అంతేనా? ఏమయ్యా, వాళ్ళ నాన్నకు అధికారం ఉందండి, ప్రహ్లాదుడికి అధికారం వచ్చిందా లేదా? వాళ్ళ నాన్నకు ఐశ్వర్యం ఉందండి, ప్రహ్లాదుడికి ఐశ్వర్యం వచ్చిందా లేదా? వాళ్ళ నాన్నకు గొప్ప పేరు ఉందండి, దాంట్లో చెడు పేరు. అవునా? అదే ప్రహ్లాదుడికి మంచి పేరు వచ్చిందా లేదా? దేవతల కాపగాసి వీడు నాశనం అయిపోవాలి అని కోరుకున్నారు. అదే దేవతలు కాపగాసి కాదు, ఎదురుగా వచ్చి స్తుతించారు ప్రహ్లాదు. వాళ్ళ నాన్న అక్కడ చచ్చాడు, ప్రహ్లాదుడు ఇప్పటికీ ఉన్నాడు. ప్రహ్లాదుడు చిరంజీవి. ప్రహ్లాదుడు మన తెలుగోడే. అలా కాదా? ఏవయ్యా, మనోడే. ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడు? అహోబిలం. ప్రహ్లాదుడు నాన్నగారు ఏమో కాశ్మీర్లో పుట్టాడు, ప్రహ్లాదుడేమో అహోబిలంలో పుట్టాడు. అవునా కదా? మీరు ఇల్లు మార్చుకుంటూ ఉంటారా లేదా? తరాలు మారే కొద్దిగా కొత్త ఇల్లు కట్టుకుంటూ మార్చుకుంటూ ఉంటారా లేదా? అలాగే వాళ్ళు కూడా మార్చుకున్నారు, హెడ్ క్వార్టర్స్ మార్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రహ్లాదుడు కొడుకు ఎవరు? విరోచనుడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? మరి ఆయన కొడుకు ఎవరు? బలిచక్రవర్తి మళ్ళీ ఏం చేశాడు? ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కొడుకున్నాడు బాణాసురుడు, వాడే ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయాడు. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళన్నీ ఉన్నాయి. ఆ బాణాసురుడు కట్టుకున్న ఇల్లు అక్కడ ఉత్తరాఖండ్లో ఆల్మోరా నైనిటాల్ అని ఉంది. ఆల్మోరా పైన మాయావతి అని ఊరు. ఆ మాయావతి కాదు, ఊరు వేరే, ఊరుంది ఆ ఏరియా. అక్కడ వివేకానంద స్వామి లాస్ట్ జీవించిన ప్రదేశం, ఆయన ఆశ్రమం కట్టుకున్న ప్రదేశం. దానికి పక్కన ఆయన పెద్ద కొండ మీద పెద్ద ఇల్లు కట్టున్నాడు. దాదాపు ఎంత ఆయన అంతఃపురం చుట్టూ 10 కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది ఇప్పటికే. ఆయన కట్టుకున్న కోట, బాణాసురుడు కట్టుకున్న కోట. ఆ బాణాసురుడు కూతురునే కృష్ణుడు మనవడు చేసుకుంటాడు, అనిరుద్ధుడు. ఆ పెళ్లి జరిగిన ప్రదేశం కూడా మనం దీనికి కేదార్నాథ్కి వెళ్తుంటే ఊఖీ మఠం వస్తుంది. ఆ ఊఖీ మఠం అక్కడే ఉషా పరిణయము అని ప్రదేశం కూడా అదే అక్కడ. ఇదంతా చరిత్రనా కథనా? మహా చరిత్ర అండి. ఇదంతా కూడా కట్టు కథలు కాదు, ఇవన్నీ జరిగినటువే. శివుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడో కైలాసంలో ఉన్నాడండి.
శివుడికి వాహనం ఎవరు? నందీశ్వరుడు. నందీశ్వరుడు ఎక్కడ పుట్టాడు? మహానందిలో పుట్టాడు. ఆయన కూడా తెలుగుడే. నందీశ్వరుడు ఎక్కడ పుట్టాడు? మహానందిలో. వాళ్ళన్న శ్రీ, ఆయన శ్రీశైలం అయింది. ఆ పాతాళ గంగా ఉంటుంది, అక్కడ వాళ్ళ నాన్న శిలాదుడు అక్కడే తపస్సు చేశాడు. ఆయన పెళ్లి కాలేదు, భార్య లేదు, కానీ పిల్లలు కావాలి అనుకున్నాడు. యజ్ఞం చేస్తే హోమకుండంలో నుంచి పుట్టారు వీళ్ళు, శ్రీ నందీశ్వరుడు. ఇద్దరు హోమకుండంలో నుంచి పుట్టాడు. చూడండి, ఈ నందీశ్వరుడే, నందే కదా. నేగాడు శివుడు తపస్సు చేసి శివుడు స్థానాన్ని పొందాడు. ఇప్పుడు భూమి అంతటా శివాలయాలు ఎక్కడ ఉంటాయి, అక్కడ అంతా నంది నందీశ్వరుడు అంటాడు. ఏమయ్యా వీళ్ళంతా ఎక్కడ పుట్టారు, ఉన్నారా లేదా? అంతా కనిపిస్తూనే ఉన్నాయి ప్రత్యక్షంగా. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? కనిపిస్తుంది. రాముడు ఎక్కడ పుట్టాడు? కనిపిస్తుంది. శివుడు ఎక్కడ నివసించాడు? కనిపిస్తూ ఉంది. విష్ణువుకు మనం ఇల్లు కడుతున్నాం, కానీ విష్ణువు కట్టుకున్న ఇల్లు ఉందా? బద్రీనాథ్ ఏదయ్యా? బద్రీనాథ్ ఆయన కట్టుకుందేగా, అవునా? కాశీ శివుడు కట్టుకుందేగా. కేదార్నాథ్ ఆయన కట్టుకుందేగా, ఆయన కట్టుకుందేగా. కాబట్టి అదిగో భరత భూమి మీద అడుగు తీసి అడిగేసి ఎటు చూసినా దివ్యమైన దేవతల నిలయాలే అండి. ఏమండి ఆ దేవతల కథలో ఎప్పుడో పురాణాలు, పుక్కిడి పురాణాలు, పురాణాలు సజీవ చరిత్రలయ్యా. ఆ పురాణాలు ఇప్పటికీ ఎందుకున్నాయి అంటే పురాణాల్లో ఉన్న దేవతలు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి. నరసింహస్వామి అలా కనిపించాడు, ప్రహ్లాదుని అనుగ్రహించాడు, అఫ్ కోర్స్ వెళ్ళిపోయాడు అని అన్నారు. తర్వాత ఎప్పుడు కనిపించలేదా? ఉన్నాడా లేదా నరసింహస్వామి? మా ఊరు చుట్టూ ఆయనేనండి. అవునా? అవునా? స్వయంభూనా కాదా? ఎవరో విగ్రహాలు చెప్పి పెట్టారా? ఎటు చూసినా ఆయన. ఇటు 10 కిలోమీటర్లు వెళ్తే ఆయన, అటు 30 కిలోమీటర్లు వెళ్తే ఆయన, ఇటు 30 కిలోమీటర్లు వెళ్ళా ఆయన, ఇటు 30 కిలోమీటర్లు వెళ్తా ఇటు వెళ్ళి ఎటు చూసినా ఆయనే. ఉన్నాడా లేడా అండి? ఉన్నాడా లేడా అండి? నరసింహస్వామి అడుగడుగునా ఉన్నాడండి. ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వచ్చినా ఆ తర్వాత ఎంతమందిని అనుగ్రహించాడు. ఆ శ్రీశైలంలో కాపాలికుడు శంకరాచార్యులను చంపడానికి వస్తే ఎవరయ్యా కాపాడారు? వాళ్ళ శిష్యుడు పద్మపాదుడు. ఆయన ఉపాసన దైవం నరసింహస్వామి. నరసింహస్వామి అవతరించే శంకరుడిని కాపాడాడు. నరసింహస్వామి అవతరించే శంకరుడిని కాపాడాడు. ఏమయ్యా ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? రాముడు త్రేతాయుగం. అయ్యా ఇక్కడ తానీషా గోల్కొండలో కనిపించింది ఎప్పుడు? 200 సంవత్సరాల క్రితమే. ఉన్నాడా లేడా? 200 సంవత్సరాల క్రితమే ఆ తులసీదాసు కనిపించాడు. ఉన్నాడా లేడా? సో మనలో నమ్మకం పెరిగే కొద్దీ మనలో దైవత్వం పెరుగుతుంది. ప్రహ్లాదుడికి అనుచరులుగా మారుతాం మనం, ఆయనకు అంతేవాసులుగా మారుతాం. ఆ నమ్మకం ఎక్కడైతే లేదో, ఒకవేళ ఉన్నాడు అంటే భయం కలుగుతుందో, మనం హిరణ్యకశిపుడిని అనుసరిస్తున్నాం. పాపాలు చేసేవాడు దేవుడు అంటే భయపడతాడు, అవునా? సత్కర్మలు ఆచరించేవాడు దేవుడు అంటే ఇష్టపడతాడు, దేవుణ్ణి ఇష్టపడతాడు. అయ్యా రెండు కొనసాగుతూ ఉన్నాయండి ఇక్కడ. దీన్నంతా చరిత్రగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే ప్రహ్లాద చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళ నాన్న వల్లనే కదా ఇక్కడ కథ అంతా కొనసాగుతుంది. వాళ్ళ నాన్న ఏం చేశాడండి? విష్ణువుకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. విష్ణువుకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించాడండి ఆయన? వాళ్ళ తమ్ముడిని విష్ణుదేవుడు చంపాడు అని. వాళ్ళ తమ్ముడిని విష్ణుదేవుడు ఎందుకు చంపాడండి? దానికి ఇంకొక చరిత్ర ముందుకి కొనసాగుతుందండి. ఏమయ్యా అంటే చూడండి, ఏమిటి అని అంటే సప్తమ స్కందంలో ఈ హిరణ్యకశిప హిరణ్యాక్ష జననం గురించి కూడా కొంచెం చెప్తారు.
వాళ్ళు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు, అవునా, ఎందుకు కొనసాగుతూ ఉన్నారు అనేటువంటి విషయం. ఒకసారి ఏమైంది అని అంటే, బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ప్రపంచం అంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆయన సంతానమైనా కాదా? అవునా కదా? మొదట ఆయనే కదా ఉన్నాడు. ఆయన పుత్రులు సనక సనందనాదులు నలుగురు. అవునా? ఆ తర్వాత నారదుడు పుట్టాడు. ఆ తర్వాత ప్రజాపతులు 14 మంది పుట్టారు. ఆ ప్రజాపతుల దగ్గర నుంచి వీళ్ళంతా వచ్చేసారు కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఇంతకు మన కులం ఏది? అందరూ బ్రాహ్మలే. వాళ్ళ ప్రవర్తన వలన దిగజారిపోతున్నాను అన్నాం కదా. ప్రవర్తన వలన, చేసే కర్మల వలన దిగజారిపోతూ ఉంది. మొట్టమొదట వాళ్లే కదా అండి. మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు అని అన్నారు మనము అని. మనువు ఎవరయ్యా? బ్రహ్మదేవుడు కొడుకు. బ్రహ్మ ఎవరు? ఆయన బ్రహ్మ అంటే అదే బ్రాహ్మణుడు అని. అవునా? ఆయన పుత్రుడు ఎవరయ్యా? అమ్మాయి కదా. ఆయన కొడుకు మనువు కదా. మనువు యొక్క సంతానం మనుషులు. మనుషులందరూ ఎవరెత్తారయ్యా? నువ్వు నమ్మితే, ఇష్టపడితే బ్రాహ్మణుడుగా ఎదుగుతావు. నీకు నమ్మకం లేదా, దిగజారిపోతూ ఉంటావు కిందికి వరుసగా. అవునా? ఏమైంది అంటే, ఈ సనక సనందనాథులు ఉన్నారే, వాళ్ళు వివాహం చేసుకోలేదు. నలుగురిని కన్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎలాగన్నాడండి అంటే, ఆయన పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లలు కనడం. సృష్టిలో సంతానం కలగడానికి కేవలం స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుట్టడం అనేటువంటిది కాదు. అనేక రకాలు ఇప్పుడే చెప్పాం కదా. ఆయన శిలాదుడికి 2 కొడుకులు పుట్టారా? ఎలా పుట్టారు? ఆయన పెళ్లి చేసుకున్నాడా? సంసారం చేశాడా? భార్య ఉందా? ఏమీ లేదు. పరమ బ్రహ్మచారి ఆయనకే పిల్లలు కలిగారు. ఏమైంది? ద్రౌపదీదేవి వాళ్ళన్న దృష్ణోద్యుమ్నుడు ఎట్లా పుట్టారు? ఎలా పుట్టారు? హోమకుండంలో నుంచే పుట్టారు. వీళ్ళు కూడా హోమకుండంలో నుంచే పుట్టారు. అలా ఆ వశిష్ఠుడికి 100 మంది కుమారులు ఎలా పుట్టాడు? ఆయన అదే చెప్పాడు. ఆ వెన్నెల రోజు అట, పౌర్ణమి రోజు వెన్నెల్లో కూర్చోబట్టి ఆహ్లాదానికి ఆయన మనసు కొంచెం అట్లా ఉద్విగ్నతగా గురైందట. అప్పుడు ఎదురుగా ఆమె అరుంధతి దేవి ఉందట. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడట. ఏమైంది? గర్భవతి అయిపోయిందట. 100 మంది కుమారులు కలిగారండి. అయ్యా, కృష్ణుడు ఎలా పుట్టాడు? అవునా? ఆయన బంధించేస్తున్నారు కదా. ఎయిర్కి ఎలా పుట్టాడు? ఏ విధంగా పుట్టాడు? అలాగే రామకృష్ణ పరమహంస విషయం కూడా అలాగే చెప్తారు. వాళ్ళ నాన్నగారు గయాకు వెళ్ళి అక్కడ ఆయన నారాయణమూర్తిని తలుసుకుంటూ ఉంటే, ఆయన నారాయణమూర్తి నువ్వేనా కొడుకూర్తి బాగుంటుంది అనుకున్నాడట. ఆ వెంటనే వాళ్ళ ఆవిడ ఎవరు? ఇక్కడ దక్షిణేశ్వరంలో ఉందట. ఆమె లోపల గర్భంలోకి ఏదో ప్రవేశించినట్టు అనిపించిందట. అందుకేనండి ఆయన పుట్టాడని. ఋషుల చరిత్రలో కూడా చూస్తే కుండ నుండి పుట్టాడండి ఒక ఆయన, నీళ్ళలో నుండి పుట్టాడండి ఒక ఆయన, గాలిలో నుండి పుట్టాడండి ఒక ఆయన, నీటిలో నుండి పుట్టాడండి ఒక ఆయన. ఎలా అండి? ఏదో ఒక ఆధారం చాలండి. ఇవన్నీ హైందవ సంస్కృతి బాగా ఇష్టం ఉన్నవాడికి, నమ్మకం ఉన్నవాడికి నమ్ముతాడు. ఇవన్నీ కూడా అయ్యా అనేక రకాలుగానే అవకాశం ఉందండి. అలాగే బ్రహ్మదేవుడు సంకల్పంతోనే పుట్టాడు. ఆ నలుగురు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి వాళ్ళు మొదట పుట్టారు. నలుగురు వాళ్ళు పుట్టారు. ఏమయ్యా అంటే, వాళ్ళు చిన్నపిల్లలాగానే కనిపిస్తారు. ఎప్పుడు సృష్టిలో మొట్టమొదట పుట్టిన వాళ్ళే ఆ చిన్న వాళ్ళలాగానే ఉంటారు. కూడా అలాగే ఉంటారు. వాళ్ళు సిద్ధ సంకల్పులు. అలాగా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఏమటయ్యా అంటే, వాళ్ళ తిరుగుతూ వైకుంఠానికి వచ్చారట. ఏమని? తాతగారిని చూద్దాము అని. ఏ పిల్లాడికి ఉండదండి తాతగారిని చూద్దామని ఆసక్తి? ఉంటుందా? అలాగా తిరుగుకుంటూ వచ్చేసారట. వచ్చేసేటప్పటికి ఏమైంది అంటే, వీళ్ళు అడ్డున్నారు.
ఎవరు? సెక్యూరిటీ కదా, పర్సనల్ సెక్యూరిటీ. జయ విజయలో ఆ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ మరి ఏది తుపాకులు పట్టుకున్నారో, బాంబులు పట్టుకున్నారో, కథలు పట్టుకున్నారో లేదు, వాళ్ళు కూడా శంకర కదా పద్మాలతో కూడా ఉంటారు, విష్ణుదేవుడు లాగానే ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు, లోపలికి వెళ్ళనివ్వకపోయేటప్పటికి అడ్డుపడ్డారు వాళ్ళు. జయ విజయంలో ఈ పిల్లలు లోపల పోనకుండా అడ్డుపడ్డారు. అడ్డుపడి అడ్డగించారు. ఏమని? దింబకుల ననర్గళ విశ్వంబకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానస దంబకుల జ్వరంగనీకి తరిమిరదీశ. దింబకుల చిన్నపిల్లలు కదా, మీకేమని ఇక్కడ అన్నట్టుగా, మీరెవర్రా, మేము ఎప్పుడూ చూడలేదే, వెళ్ళేది మేము ఎప్పుడూ చూడలేదే, మీరెవర్రా ఇక్కడికి వచ్చేవాళ్ళు అని చెప్పి వాళ్ళని లోపలికి బొనీయకుండా ఏం చేశారు? రమానాథ సల్లాప సుఖారంభకుల. అయ్యా వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు అక్కడ. ఎవరు? లక్ష్మీనారాయణులు. వాళ్ళు ఒంటరిగా గదిలో హాయిగా ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళి మీరేంటరా డిస్టర్బ్ చేస్తారు, ఎవడరా మీరు ఇక్కడికి రావడానికి అని చెప్పి వీళ్ళు కర్ర పట్టుకున్న పిల్లల్ని తరిగినట్లుగా తోసేశారు. సుఖారంభకుల ముక్త మానస దంభకుల, ముక్త మానస దంభకుల. అవునా? వాళ్ళ పిల్లాళ్లే, కానీ ముక్త మానస, వాళ్ళ మనసును ఎప్పుడో అధిరోహించేశారు. మనసును అధిగమించి ముక్తిని పొందున్నారయ్యో. అందుకే వాళ్ళు జ్వరంగనీక తరిమిరదీశ, లోపలికి బానేయకుండా బయటికి తిప్పి తరిమేశారు. తరిమేస్తే వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళు చూశారు. వారించిన తమ కంబున వారించుక నిలువలేకబడి దిట్టిరి దౌవారికల నసురయోనిన వారితులై పుట్టుండను సోసుధాదీశ. వారించిన తమ కంబున, మంత్రి గారికే కాదు, మంత్రి గారికి ఒక్కొక్కసారి గర్వం లేకపోవచ్చునేమో, కానీ ఆ మంత్రి గారి దగ్గర పనిచేసే వాళ్ళకు ఉందే, మంత్రి గారు తాలూకా, అవునా, వాళ్ళకి చాలా 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 కావట్లేదు కదా. నేను విష్ణుదేవుడికి సంబంధించిన వాళ్ళు, మీరెవర్రా ఇక్కడికి రావడానికి అని చెప్పి వాళ్ళు వారించి వెనక్కి తిప్పి తరిమేసేటప్పటికి వారు ఇంచుక నిలవలేకబడి దిట్టిరి తౌ హరికుల నసురయోనిన్. వాళ్ళు ఎలా తోసేశారు ముందుకి, తోసిస్తే అక్కడ వెనక్కి తిరిగి ఎట్లా చూసి కోపంతో ఒక్క మాట అనేశారు. ఏమని? అసురయోనిన వారులై పుట్టండను సోసుదాదీశ. అసురయోనులలోకి పోయి పుట్టేయండి అని అన్నాడు. అంతే, రాక్షసులుగా పుట్టుకోండి అనేసారు. వాళ్ళకి ఏమలేదు, మమ్మల్నే తరుగుతారా మీరు, మాకు అడ్డొస్తారా మీరు, పోయి అసురులుగా పుట్టుకోండి. వాళ్ళు అన్నారు మొదట, వీళ్ళేంటి మమ్మల్ని అనేది ఏంటి అని. వీళ్ళు అట్లా అంటూ ఉండగానే జారిపోతున్నారు అయ్యవార్లు. అర్థమైందా? వైకుంఠం నుండి కిందికి జారిపోతున్నారు. అప్పుడు కానీ అర్థం కాలేదు వాళ్ళకు ఏం జరిగింది విషయం అనేటువంటిది. ముందు గుర్తించలేదు, కాళ్ళను పట్టుకునేవాళ్ళు. అక్కడ ఇంకా ఆపడానికి కూడా అవకాశం లేదు, ఈయనంతగా ఏం వారించిన. సో కాబట్టి ఏంటి అని అంటే దిగజారిపోతున్నారు. ఇప్పుడు అనిపించింది వాళ్ళు, వీళ్ళు ఎవరో గొప్ప వాళ్ళు ఉన్నట్టున్నారే, మాకు నిజంగానే శాపం పెట్టారే, మేము పతనం అయిపోతున్నామే, ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు అక్కడి నుంచి జారిపోతూ చేతులు రెండు పైకెత్తి మొరపెట్టుకున్నారు. అక్కడ మొరపెట్టుకున్నారు. ఏమని? భయంకరంగానే ఏడిశారు, కొంచెం కాదు. మరియు నా పిన్నలు పెద్దలు వారలంజూసి నీరలీయడనుండ నరుల గారు నారాయణ చరణ మూలంబు విడిచి రజస్తమోగుణులైన రాక్షస యోనింబుట్టుండని శిపించిన వారు నా శాప వశంబున పదభ్రష్టులై కూలుచు మొరలిడిన నమ్మహాత్ములు దయాళువులై
క్రమ్మరం కరుణించి 3 జన్మలు వైరంభున భగవత్ సన్నిధానంబు కలిగడమని నిర్దేశించ నిర్విధంబున శాపాహతులై హరి పార్శ్వచరులై పురుషులు ఇరువురు హిరణ్యకశ్యప హిరణ్యాక్షల దిదికి జన్మించిరండు. అర్థమైందిగా? ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు అక్కడ శాపం పెట్టేటప్పటికి ఇప్పుడు జారిపోతూ వదిలితే అయ్యా రక్షించండి బాబు అన్నారు. వాళ్ళకి దానికే మహాత్ములకు ఎప్పుడు కోపం ముఖం మీద కనిపించిన ఆ వెనక పరమమైన ప్రేమే ఉంటుంది. ఎంత సమయం పట్టి ఉంటుంది? అక్కడ శాపం పెట్టారు, వీళ్ళు దిగజారిపోతున్నారు, ఆ క్షణంలోనే వీళ్ళు మళ్ళీ ప్రేమ చూపించారు పోండి. బట్ 3 జన్మలు అసుర జన్మలు ఎత్తి మళ్ళీ ఇక్కడికి వస్తారు పోండి అన్నారు. ఎంత? ఎన్ని రోజులు? జస్ట్ 3 యుగాలే. అవునా? 3 జన్మలు, 3 యుగాలు. ఆ మొదట పుట్టారు కృతయుగంలోనే హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా. ఆ తర్వాత మళ్ళీ పుట్టారు రావణ కుంభకర్ణులుగా. ఎప్పుడో త్రేతాయుగంలో. తర్వాత ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. శిశుపాల దంతవక్తులుగా పుట్టారు వాళ్ళే మళ్ళీ ఇక్కడ. వాళ్ళే శిశుపాలుడు దంతవక్తుడు. అసలు ఈ సప్తమ స్కందం మొదలు ఏమిటి అని అంటే, శిశుపాలుని చంపేస్తాడు కదా శ్రీకృష్ణుడు. ఆ శిశుపాలుడు వెళ్ళి కృష్ణుడిలో కలిసిపోతాడు. చనిపోయిన తర్వాత ఒక తేజో బింబం వచ్చి అలా కదిలిపోతూ కృష్ణుడిలో కలిసిపోయేది అందరూ చూస్తారు. చూసినప్పుడు ధర్మరాజు నారదుణ్ణి అడుగుతాడు, అయ్యా వాడు దుర్మార్గుడు కదా, నీచుడు, కృష్ణుడు చిన్నప్పటి నుండి కృష్ణుడిని ఆ విధంగా తిట్టాడు, వాడు ఇట్లా వెళ్ళి మళ్ళీ కృష్ణుడిలో కలిశాడు అని అంటే, చెబుతాను ఉండు అని చెప్పి చెప్తూ ఉన్న సందర్భంలోనే సరే ఏం జరిగిందంటే ఈ భాగవతం కథనం గురించి చెప్తారు. ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ ఈ పరీక్ష మహారాజుకు సుఖ మహర్షి చెప్తూ ఉన్నట్లుగా, పరీక్షితుడు శుకుడిని అడుగుతూ ఉన్నట్లుగా ఇక్కడ వస్తుంది. ఏమని అంటే, అప్పుడు అక్కడ బ్రహ్మలోకంలో ఏమైంది, ఈ సనక సనందనాథుల్ని అడ్డగించారయ్యా ఆ జయ విజయుల్ని ఈ సనక సనందనాథులు శాపం పెట్టారయ్యా. వాళ్ళు పడిపోతూ వేడుకునేటప్పటికి వీళ్ళు చెప్పారు, 3 జన్మల అసుర యోనులలో పోయి పుట్టుకోండి. దానికే అంటారు, ఎప్పుడైనా జీవితంలో సుఖపడాలి అని అనుకునేటట్లయితే అవునా మహాత్ములకి బాధ కలిగించకండి. అవునా? సాక్షాత్తు మహాత్ములు భగవత్ అజ్ఞానం పోతేనే కదా జ్ఞాని అయ్యేది. అవునా కదా? జ్ఞాని అంటే ఏంటి? 7వ అధ్యాయంలో చెప్పాడు భగవంతుడు, జ్ఞానులు నా స్వరూపమే అని. పైకి తిరుగుతున్నటువంటి సాక్షాత్తు భగవత్ స్వరూపులేనండి. నువ్వు వాళ్ళని సేవించి ఆశీర్వాదం పొందావా, జీవితంలో నీకే తెలుస్తుంది. అంచెలంచెలుగా ఎలాగా పైకి ఎదిగిపోతున్నావు. బయటే కాదు, లోపల సుఖ సంతోషాలతో. అంటే జీవితంలో క్లారిటీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, స్పష్టంగా నీకు గోచరిస్తూ ఉంటుంది. ఎప్పుడు లోపల నుంచి భగవంతుడు ఆశీర్వదిస్తూ, అది మూసుకుపోతుందయ్యా. వీళ్ళు ఎక్కడున్నారు? సాక్షాత్తు విష్ణుదేవుడికి పర్సనల్ సెక్యూరిటీ. అవునా? అంతేకాదు ఇంకోటి ఏంటంటే, సాక్షాత్తు విష్ణు స్వరూపంలోనే ఉన్నటువంటి వాడు. విష్ణువాలయాల్లో బయట విగ్రహాలు ఉంటాయి శంఖచక్ర పద్మాలతోనే. మొట్టమొదటి వాళ్ళకు కూడా నమస్కారం చేసి భక్తులందరూ లోపలికి వెళ్తారు. అవునా కదా? విష్ణు స్వరూపమే కదా అక్కడ. అలాంటి వాళ్ళు దిగజారి కింద పడిపోయారు. మహాత్ములకి బాధ కలిగించి చూస్తూనే ఉన్నాం కదా మనం. మన కళ్ళ ఎదురుగా ఎంతమందిని చూసాం మహాత్ములకు బాధ పెట్టిన వాళ్ళ జీవితాలని ఏ విధంగా కడతేరాయి అనేటువంటి విషయం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏమయ్యా, అప్పుడు ఆ విధంగా శాపం పెట్టబడి దిగజారిపోయారు. 3 జన్మల కిందికి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఆ మొట్టమొదటి జన్మే ఏది? హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు కదా. అయితే ఏమైంది,
ఈ హిరణ్యాక్షుడు ఉన్నాడే, దీంట్లోనే ఏమవుతుంది అంటే వరాహ నారసింహ రెండు అవతారాల గురించి, వరాహ అవతారాల గురించి సంక్షిప్తంగా ఏమైంది అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి హిరణ్యకశిపుడు. అక్కడ అంటే నా కొందమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీ కృతదేవ యక్షుండు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయినట ఈ వార్తాస్థితిని వింటిరే. అర్థమైందా? హిరణ్యకశిపుడు అంటున్నాడు ఎవరిని? వాళ్ళ యొక్క సైన్యాన్ని, సామంత రాజులను అందరినీ కూర్చోబెట్టుకొని, నాకు తమ్ముడు, మీకు ప్రియమిత్రుడు హిరణ్యాక్షుడు, నా తమ్ముడు ఉన్నాడు హిరణ్యాక్షుడు, మీ అందరికీ నెచ్చలి, అవునా, స్నేహితుడే కదా. వాడిని ఏం చేశాడు? యుద్ధ తంత్రాలతో, అవునా, ఆయన ఉన్నాడే దేవతలకు హెల్ప్ చేయడానికి వచ్చినటువంటి ఆయన, వాస్తవానికి ఆయన అందరికీ మూలమైన ఆయనే కదా, అందరినీ సమానంగా చూసుకునేవాడే. కానీ ఒకసారి దేవతల పక్షపాతం వహించి, అవునా, మా యందు భేద దృష్టిని కలిగి మా తమ్ముడిని చంపేశాడు, హిరణ్యాక్షుడిని చంపేశాడు. ఎందుకు చంపాడండి? ఎందుకు చంపేశాడండి? ఎందుకు చంపేశాడు? భూమిని చాపగా చుట్టేసి తీసుకెళ్ళాడు. అయ్యా, ఒక అధికారిగా వచ్చాడు అని అంటే అందరికీ సమంగా కావలసినటువంటి సేవలు అందించండి అని కదా. వాళ్ళు మా నాన్నగారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉన్నదంతా దోచేసుకుంటే, ఆయనండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకండి 1,00,000 ఎకరాలు కొట్టేశాడండి. వాళ్ళ అల్లుడికి అక్కడెక్కడ 1.5 ఎకరాలు దోచిపెట్టేశారండి. ఏమయ్యా, ఏం చేసుకొని సస్తాడండి? ఆ సున్నపట్టిలట ఖమ్మం జిల్లాలో అప్పుడు ముఖ్యమంత్రి గారి అల్లుడు గారికి 1,35,000 ఎకరాలు రాయించేశారట. ముఖ్యమంత్రి గారు 1,35,000 ఎకరాలు. ఎవరికి ఎక్కడ ఏమో అడగకండి, అందరికి తెలుసుగా, అందరికి తెలిసిందేగా. ఏమైందండి కదా. ఇక్కడ ఇలాగా వీళ్ళంతా ఎవరి సంతానం అండి అంటే హిరణ్యాక్షుడు సంతానం అట. ఏమండి అంటే వాడికి కూడా వాళ్ళ అన్న అధికారి హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా, ఆ సందర్భంలో వాళ్ళ తమ్ముడట. ఆ తమ్ముడికి ఎంత ఆశ పుట్టింది అంటే వాళ్ళ 3 లోకాలకు అధికారి వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడట భూమిని మొత్తం శాపలాగా చుట్టేశాడట. మొత్తం నాకే కావాలి అనుకున్నాడట. ఏం చేశాడు? దాచిపెట్టేసుకున్నాడట సముద్రంలో తీసుకెళ్ళి. భూమిని మొత్తాన్ని శాపలాగా చుట్టి తీసుకెళ్ళి సముద్రంలో దాచిపెట్టుకున్నాడట. భూమి మీద ఇంకెవడు ఉండకూడదు అని. మన చెప్తూ ఉంటారు చూడండి, వై నాట్ 175 అన్నాడు ఆయన ఎవరో ముఖ్యమంత్రి. అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాకే కావాలి, రాష్ట్రం నాకే కావాలి అని. మళ్ళీ అడిగాడట, ఏమండి నాకు ప్రతిపక్ష హోదా అన్నా ఇస్తారా? పాపం బతుకున్నాడు, నాట్ బ్యాడ్. అవునా? ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశాడు తెలుసా? హిరణ్యాక్షుడు ఏం చేశాడు అంటే మొత్తం భూమి నాకు ఒక్కడికే కావాలి అని అనుకొని ఏం చేస్తే తీసుకు సముద్రంలో దాచిపెట్టుకున్నాడట. ఆ భూదేవి ఏడిచింది పాపం. ఎవరికైనా స్త్రీలకు బాధ వస్తే మొట్టమొదటి ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకుంటారు? ఆలోచించాలా? ఎవరికి చెప్పుకుంటారు? స్త్రీకు బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటారు? భర్తకి. ఎవరికి చెప్పుకుంటారు? అవునా? ఏమన్నా డౌటా? అవునా? ఇప్పుడు భూదేవిని చుట్టేసి తీసుకెళ్ళి మీరు దాచిపెట్టుకున్నా ఎవరికి చెప్పుకుంటుంది? వాళ్ళ ఆయనకి చెప్పుకుంది. చెప్పుకోవాలా? ఏడిస్తే చాలదు. ఏదో కష్టం వచ్చిందని గుర్తించడానికి కామన్ సెన్స్ ఉంటే, ఓ మా ఆవిడకి ఏదో. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారులేండి, అది వేరు, అది వేరు. కానీ ఈమె సర్వజీవరాశుల్ని బతికిస్తూ ఉంది కదా, అవునా? దేవత ఆంక బాధ కలిగితే ఎవరికి తెలుస్తుందయ్యా? విష్ణుదేవుడు నేరుగా వచ్చేసాడు. అయితే ఏమిటయ్యా ఎట్లా వచ్చాడు ఏంటి అంటే, నీళ్ళ లోపల ఉంది భూమి. ఇప్పుడు నీళ్ళ లోపలికి వెళ్ళాలి అంటే ఎవరు వెళ్ళగలరు?
చేపలు వెళ్ళగలవు, తాబేళ్ళు వెళ్ళగలవు. ఆల్రెడీ ఆ రెండు అయిపోయి ఉన్నాయి. అవునా? ఉభయచరం ఏది? నీళ్ళలోనూ పైన కూడా ఉండగలిగిన జీవి వరాహమూర్తి. అందుకే ఆ రూపు దాల్చాడు ఆయన. అందుకే యజ్ఞవరాహమూర్తి అని అంటారు. సామాన్యుడేం కాదు ఆయన. ఎవరు? యజ్ఞవరాహమూర్తి, యజ్ఞేశ్వరుడు అని. వరాహమూర్తి అంటే ఒకటే కాదు, ఆ రూపు దాల్చాడట. ఏగా వచ్చాడు. ముందు సముద్రం లోపల గడిపి ఆ 10 కోరలు ఉంటాయే దాని మీద భూమిని పైకి తీసుకొని వచ్చాడు. భూమిని పైన పెట్టాడు. ఈ లోపల వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా భూమిని ఎవడో తస్కరించి వెళ్ళిపోతున్నాడే అని. రా 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 భూమిని పైనుంచి ఇప్పుడు వీడి ఏం చేశాడయ్యా? ఆ కొమ్మలతో కుమ్మి చంపేశాడు. ఆ భూమి మీద పడేసి పందికి కోపం వచ్చిందిరా అంటే సింహాలు కూడా ఎదురురావు. అవునా? సోషల్ మీడియా చూస్తూ ఉంటారుగా. ఇప్పుడు పంది కోపం వస్తే సింహాలు కూడా ఏం చేయలేవు. పొడిచిందిరా అంటే చంపేస్తుంది. అలాగే వాడిని ఆ పొడిచి చంపేశాడు. ఏమయ్య ఇప్పుడు చెప్పండి మీరు తీర్పు. అలాగే వాడిని చంపాలనా లేదా? జనాలకి ఎవరికి లేకుండా భూమంతా ఎత్తుకెళ్ళి దాచిపెట్టుకున్నవాడిని ఏం చేయాలయ్యా? ఆయన అయితే ఊరికే చంపేశాడు కదా. లేకపోతే ఏం చేయాలి? మంటలుగా పండించి దాంట్లో వేసి కాల్చేయాల్సినంత అవసరం. కానీ ఆ విషయాన్ని విని హిరణ్యకశిపుడి వాళ్ళ అన్నకు చాలా కోపం వచ్చిందట. ఎందుకో ఆయన అధికారి కదా. అవునా? నేను అధికారంలో ఉంటే ఎమ్మెల్యే తమ్ముడిని, ఎమ్మెల్యే బామర్తిని, అవునా, ముఖ్యమంత్రి గారి తమ్ముడిని, ముఖ్యమంత్రి గారి మనవణ్ణి అని అంటారు కదా. అలాగే వీడు కూడా వాడు అలాగే చేసినా నేను ముఖ్యమంత్రినే ఉంటే నాకు తమ్ముడినే చంపుతారా మీరు అని అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళందరినీ పిలిచి ఆయన చెప్తున్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. వనముల నుండు జొచ్చుముని వర్గములో బలఘోడిగా సంజరణ మెరంగురెవ్వరను జాడయ పెంతయు లేదు తన్నుడాసిన మరిదాయు వెంటబడిచిక్కక చిక్కండు వీని నొక్కని కీలు నమన మెల్ల లోబడయి పట్టుకొనంగవచ్చునే. ఆయన అన్నాడు. వెతికాడట విష్ణుదేవుడి కోసం, భూమంతా వెతికాడట, ఎక్కడా కనిపించలేదట. ఎందుకో? నా తమ్ముడిని చంపిన వాడిని అస్సలు ఉండనివ్వకూడదండి. ఆయన వర్గాలు ఉంటాయి కదా. ఏంటి? మొట్టమొదట పోలీస్ శాఖ ఉంటుంది. పోలీస్ శాఖ ఎవరు చెప్పినట్టు పనిచేస్తారు? వాళ్ళ సత్యధర్మాలను ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళ అధికారి ఏం చెప్తే అది చేసేస్తారు కదా. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ఉంటుంది విషయాలు కనిపెట్టడానికి కదా. వాళ్ళు ఎందుకుంటారు? ఈయన ఏం చెప్తే అదే చేసేస్తారండి. సిబి దాన్ని కూడా వాడుకుంటారండి అవసరం వచ్చినప్పుడు. అవునా? అలాగే ఈయన అన్ని శాఖలే సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ చెప్పేశారు. ఏమని? ఇలాగా నా తమ్ముడిని చంపేసిన వాడు భూమి మీద బ్రతకూడదు, వాడిని వెతకండి. అంతేకాదు వాడి అనుచరులు ఉంటారే, ఎవరయ్యా? ఎక్స్ సీఎంకు అనుగుణంగా నడుచుకునే వాళ్ళందరూ ఉంటారు. అలాగే ఏంటి అంటే ఈ విష్ణుదేవుడికి అనుగుణంగా నడుచుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటి యజ్ఞయాగాదులు చేసేటువంటి బ్రాహ్మణులు, తపస్సులు చేసే మునులు, అవునా, ధ్యానం చేస్తూ ఉన్న ఋషులు, అవునా, అంతేకాదు దేవాలయాలలో పూజలు చేసే పంతుళ్ళు, సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, సజ్జనులైన వాళ్ళు, వీళ్ళు ఎవరూ బతకూడదు. వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కూడా బతకగలరు. పోయండి నరమేధం చేసేయండి అన్నాడు. అవునా కదా? స్పష్టంగా కనిపిస్తాయి అప్పుడప్పుడు కొన్ని రకాల గవర్నమెంట్లు. అవునా కదా? ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే ఏం చేస్తాడండి? అన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి కదా. అలాగే వీడు ఏం చెప్పాడు చూడండి. ఎవరు? పొండు దానువులారా భూసర క్షేత్ర సంగతమైన భూమికి కములు గట్టి మగ తపస్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడనగా అన్యుడొక్కండు లేడు యజ్ఞంబు వేదంబునతడే భూదేవ క్రియాది మూలమతడే దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే ఏ స్థలంబల గో భూ సురేంద్ర వేద వర్ణ ధర్మ ఆశ్రములను వరుస నుండున సలంబులకెల్ల మీరరిగి చెరచి దగ్ధములు చేసి రండు మీ దర్పమన్నా.
అర్థమైందా? ఆ విష్ణుదేవుడు ఆయన అనుసరగణం ఎవరెవరయ్యా? ఋషులు, మునులు, సిద్ధులు, అవునా, బ్రాహ్మణులు, తపస్సులు, యజ్ఞయాగాదులు, వేద పఠనం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, మౌనవ్రతం ఆచరించేవాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడ కనిపించినా అసలు ముందు వెనక ఆలోచించకుండా వరుస పెట్టి నరికేయండి అనేసి ఎవరో రాజే చెప్పాడు. రాక్షసులందరినీ పంపించేశారు. వాళ్ళు వరుస పెట్టారు. భూమిని అంతటే భూమి మొత్తం తిరుగుతున్నారు. భూమి మీద ఎక్కడ ఎవరిని సక్రమలు ఆచరించేటువంటి వాళ్ళని ఉండనివ్వలేదు. గ్రామ పురక్షేత్ర కర్వట కేట ఘోషారామ నగరాశ్రమాధికములు గాలించి కొలపులగలంచి ప్రాకార గోపుర సేతువులు త్రవ్వి పుణ్యభూజయములు ఖండించి సౌద ప్రభాగేహ పర్ణశారాదులను పాడు చేసి సాధు గో బ్రాహ్మణ సంగములను హింస గావించి వేద మార్గములు శరసి కుతల మెల్లనిట్లు కోలాహలంబుగా దైత్యులు ఆచరింపదల్లడిల్లి నష్టమూర్తులగుచు నాకలోకము మాని ఎడవలందు చొచ్చి రమరమరులు. భూలోకమే కాదట, స్వర్గలోకానికి కూడా వెళ్ళిపోయారట. స్వర్గలోకానికి కూడా వెళ్ళిపోయి మొత్తం అందరినీ నాశనం చేశారట. పల్లెలు, పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాలు, గొల్లపల్లెలు, తోటలు, రాజధానులు, ఆశ్రమాలు ధ్వంసం చేస్తున్నారట. నీటి మడుగులు పాడు చేశారట. ప్రహరులు, కోటబురుజులు, ఆనకట్టలు తవ్వి పారేశారట. పుణ్యావాసాలైన వృక్షాలను నరికేశారట. మేడలు, చలివేంద్రాలు, ఇళ్ళు, పర్ణశాలలు పాడు చేశారట. సాధువర్తనులు, సజ్జనులనై గోవుల్ని, బ్రాహ్మణులు సమూహాలుగా హింసించి చంపేశారట. వేద విహితమైనటువంటి కర్మల్ని నాశనం చేశారట. భూమండలం అంతటనే రాక్షసులు చీకాకపరిచారట. ఆ కోలాహలానికి తల్లడిన్న దేవతలు నిజాకృతులు కోల్పోయి స్వర్గం వదిలి అడవులకు పారిపోయారు. ఎవరు? దేవతలు కూడా. అంటే ఎంత మరణ హోమం జరిగిందో చూడండి. అంటే ఒక రాక్షసుడు, అవునా, ఒక ఆర్డర్ వేస్తే ఏమి ఆర్డర్ వేస్తాడు? ఇప్పుడే ఈ మధ్యన తెలుస్తుంది ఏంటి, అక్కడ సనాతన ధర్మాన్ని అదేది ఒక కుష్టు వ్యాధిగానో అదేదో గమనించి సమూలంగా నాశనం చేయాలి అని అంటున్నాడు ఒకడు. పక్క రాష్ట్రం వాడు, తమిళనాడు మొన్నైతే విన్నా, ఎవరు బొట్లు పెట్టుకోకూడదు, మొత్తం తెలిసేయాలి అని, దేవాలయాల్లో మంత్రాలు చదవకూడదు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది ఇట్లాగా. ఎప్పుడు రాక్షసులు పైకి వస్తారో ఈ దుర్మార్గాలన్నీ పెళ్ళుబుగుతూ ఉంటాయి. రాక్షసుల పైకి వచ్చినప్పుడంతా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమైందయ్యా, ఇలాగా మొత్తం భూమి మీద ఉన్నటువంటి సజ్జనులను అందరినీ దెబ్బ కొడుతున్నారు. సజ్జనులను అందరినీ నాశనం చేస్తున్నారు. సత్కర్మల్ని నాశనం చేస్తున్నారట. అప్పట్లో దేవాలయాలు కూడా తీసేసి ఏం చేశారు, దేవాలయాల్లో విగ్రహాలు తొలగించి ఈ హిరణ్యకశిపుడి విగ్రహాలు పెట్టేశారు. ఇదంతా ఎప్పుడు అంటే వాడు తపస్సుకు వెళతాడు కదా. ఇలాగా చెప్పాడు. మొత్తం భూగోళాన్ని అంతటినీ, భూమి మీద ఉన్న జీవులందరినీ దెబ్బతీశారు. స్వర్గలోక వాసులను కూడా దెబ్బతీశారు. ఆ సందర్భంలో విష్ణుదేవుడు దొరకలా ఎక్కడికి వెళ్ళినా. ఎప్పుడు వీడేం చేశాడు, ఇలా కాదు, నేను తపస్సుకు వెళుతున్నాను, తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొంది వస్తాను, అప్పుడు చూపిస్తా నా తడాక. నా శక్తి, నా స్వభావం ఈ 5 ఏళ్లలో కొంచెమే గమనించారు. నెక్స్ట్ మళ్ళీ నేనే వస్తున్నా. అవునా అవునా అప్పుడు ఏం చేస్తానో నేను చూపిస్తా. అవునా, నా వాళ్ళందరూ సిద్ధమా? అవునా కదా? నిజమాబద్ధమా? నిజమాబద్ధమా? సిద్ధమా? మీరందరూ రెడీగా ఉండండి. ఇక మీదట మనలాగా నిద్ర లేస్తూనే కాఫీ గ్లాసు కాదు, రక్తం గ్లాసుతో ఉన్నవాళ్ళు మాత్రమే బతకాలి. మిగతా వాళ్ళందరూ
భూమి లోపలికి వెళ్ళిపోవాలి, లేదా భూమికి బయటకు వెళ్ళిపోవాలి. అవునా కాదా? వంశం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఉపనిషత్తులోనే ఒక మంత్రం ఉంది. ఏమిటి అంటే, వేసవి కాలం వచ్చినప్పుడు భూమి అంతా ఎండిపోయి ఉంటుంది. కానీ వర్షాలు పడుతూనే భూమి మీద ఏమొస్తాయి? మొట్టమొదటి పైకి గడ్డి మొక్కలు వచ్చేస్తాయి. అవునా కాదా? గడ్డి విత్తనాలు ఎవరు వేశారు? ఎవరు విత్తనాలు చల్లారు? వచ్చేస్తాయి. అలాగే అసుర జాతి కూడా భూమి లోపలనే గడ్డి విత్తనాల్లాగా కలిసిపోయి ఉంటుంది. వాటికి అదును వచ్చింది అంటే గుప్పమని పైకి వెళ్తుంది. బాబ్రే! ఆ మంత్రిమండలిలో చూస్తే నిజంగా హిరణ్యకశిపుడు కంటే, అవునా, వాడెవడో ఐటీ మినిస్టర్ అట, వాడు మిరపకాయ బజ్జీల్ని ప్రమోట్ చేస్తున్నాడట, అవునా, అప్పడాల్ని ప్రమోట్ చేస్తున్నాడట, చేపల్ని ప్రమోట్ చేస్తున్నాడట, మాంసం. ఏ మినిస్టరు? ఐటీ మినిస్టర్ అట. ఇదేమిటయ్యా ఏమిటయ్యా అంటే, అదే అండి, లోపల ఏది ఉంటే అదే వస్తుందండి బయటికి. అవునా కదా? లోపల ఏముంటే అదే వచ్చేస్తుందండి బయటకి. ఇలాంటివన్నీ సృష్టి ఆది నుండి కూడా తామసికులు ఉన్నారు, రాజసికులు ఉన్నారు, సాత్వికులు ఉన్నారు, ఆసురులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, మానవులు ఉన్నారు, దైవతుల్యమైన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరికి అనుకూల వాతావరణం వస్తే ఉప్పొంగుతారు, వాళ్ళందరూ పైకి వచ్చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఏమనరు, మిగతా వాళ్ళందరినీ అధపాతాళానికి తొక్కి పారేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. హిరణ్యాక్షుడు చేసింది అదే, హిరణ్యాక్షుడు కొరకు హిరణ్యకశిపుడు కూడా చేస్తూ ఉన్నది అదే. వాడికి అక్కడ సంతృప్తి కలగలేదు, దానికే తపస్సుకి వెళుతున్నాను అన్నాడు. తపస్సుకి వెళ్ళి వచ్చి ఏం చేశాడు చూద్దాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.